ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధోనేపూడి శంకర్. రాష్ట్రంలో మెడికల్ మాఫియా పెట్టరేగిపోతోంది. కరోనా సమయంలో ఐసీఎంఆర్ నిబంధనలకు వ్యతిరేకంగా కాలం చెల్లిన మందులను విక్రయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 44,000 మెడికల్ షాపులు ఉంటే 122 షాపుల్లో మాత్రమే ఆపరేషన్ గరుడ, ఈగల్ దాడుల్లో గుర్తించారు. కేవలం మొక్కుబడిగా 9 షాపులపైనే కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. ఫిబ్రవరి 28న రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయాల ముందర ఆందోళన కార్యక్రమం చేపడుతున్నాం. డ్రగ్ కంట్రోల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న కొండపల్లి బుజ్జిపాత్ర ఉందని పోలీసులు కేసు నమోదు చేశారు. వాటిని నమ్మినటువంటి పరిస్థితిని మనం చూసాం. కాబట్టి ఈ సందర్భంగా ఆనాడు 2021 ఈ మధ్యకాలంలో ఉత్తరాంచల్ నుంచి కూడా ఉత్తరాఖండ్ నుంచి వచ్చినటువంటి అనేక మెడిసిన్స్, అనేక మందులు కూడా అమ్మటం జరిగింది. ఎక్స్పైరీ డేట్స్ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమవుతున్నటువంటి పరిస్థితి. వాడు ప్రజారోగ్య పరిరక్షణకి భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కంకణం కట్టింది. కొన్ని కార్యక్రమాలు మేము తీసుకున్నాం ఆల్రెడీ. రేపు ఫిబ్రవరి 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయాల ముందు దీన్ని ఒక ఉద్యమంగా, దీని ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేటువంటి విధంగా 2025వ సంవత్సరం మార్చి 21 నుంచి 25వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ, డ్రగ్ కంట్రోల్ బోర్డు, ఔషధ నియంత్రణ మండలి కలిసి ఆపరేషన్ ఈగిల్, ఆపరేషన్ గరుడ అనేటువంటి కార్యక్రమాన్ని స్వాగతం నిర్వహించింది. ఈ రాష్ట్రంలో 44,000 మెడికల్ షాపులు ఉన్నాయి. కానీ 122 షాపుల్లో మాత్రమే వైలేషన్స్ ఉన్నాయని చెప్పేసి పోలీసు శాఖ, డ్రగ్ కంట్రోల్ బోర్డు గుర్తించింది. దాంట్లో కూడా 9 చోట్ల కేసులు ఫైల్ చేశారు. ఆ 9 కూడా విశాఖలో 2 కేసులు, శ్రీకాకుళం, పల్నాడు, అనంతపురం 1, కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో అవనిగడ్డ, అట్లా 9 చోట్ల కేసులు ఫైల్ చేసి ఒక అవనిగడ్డలో ఉన్నటువంటి భారత మెడికల్ స్టోర్స్ అనేటువంటి దాన్ని సీజ్ చేయటం జరిగింది. దీనికి ఎక్కడి నుంచి సప్లై అవుతున్నాయి? ఉత్తరాంచల్ నుంచి సప్లై అవుతున్నాయి. దీనికి మూలకర్తలు విజయవాడలో ఉన్నటువంటి కృష్ణా జిల్లా డ్రగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎవరైతే ఉన్నారో మురళీకృష్ణ ఎలియాస్ కొండపల్లి గుచ్చి, ఇతని పాత్ర ఉందని చెప్పి ఇతని మీద కేసు కూడా అవనిగడ్డ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ ఎక్స్పైరీ డేట్స్ కానీ, లేదా ప్రభుత్వ హాస్పిటల్స్ మినహాయింపు చేస్తే ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఇంత దోపిడీ అండి. ఒక టెస్ట్కి 4 టెస్టులు రాశాడు. చిన్న కడుపులో పొంది గ్యాస్ అంటే ఎంఆర్ఐ స్కాన్ దగ్గర తీసుకెళ్ళిపోయేటువంటి పరిస్థితి, సిటీ స్కాన్. అలాగే ప్రైవేట్ హాస్పిటల్స్ మెడికల్ షాపుల మీద 15-20% ఎక్సెస్ కలెక్ట్ చేసేటువంటి పరిస్థితి. దోచుకుంటున్నారు ఇవాళ ప్రజల్ని. మెడికల్ మాఫియా పెద్ద ఎత్తున. దీనికి డ్రగ్ కంట్రోల్ బోర్డు ప్రతి మెడికల్ షాపు నుంచి కూడా నెలకి 20,000 రూపాయలు కూడా కలెక్ట్ చేస్తుంది. ఈ రాష్ట్రం 44,000 మెడికల్ షాపులు ఉన్నాయి. అంటే ఎంతమందికి ఎన్ని వాటాలు ఇవ్వాలి? మామూలు మొత్తంలో ఇవాళ మెడికల్ మాఫియా ఉన్నటువంటి నేపథ్యంలో